ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి 8 centimeters, 15 centimeters and 17 centimeters are the lengths of AB, BC and CA respectively. Then find out sin A, cos A and tan A. ఓకే, ఇక్కడ మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు, ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబిసి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఇక్కడ లెన్స్ ఏమి ఇచ్చారు అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 centimeters, బీసీ ఈజ్ ఈక్వల్ టు 15 centimeters, సిఏ ఈజ్ ఈక్వల్ టు 17 centimeters. ఓకేనా? కాబట్టి లెంతియెస్ట్ సైడ్ ఏంటిది? సిఏ. కాబట్టి హైపోటెనస్లో సిఏ అనేది మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఇది బి ఉంటుంది. ఇట్లా మనం లెంతియెస్ట్ సైడ్ని బట్టి నేమింగ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో సిఏ ఈజ్ ఈక్వల్ టు 17 centimeters, బీసీ ఈజ్ ఈక్వల్ టు 15 centimeters అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. ఓకే, ఇట్లా ఇచ్చాం కదా. వీళ్ళు ఏం అడిగారు? దెన్ ఫైండ్ అవుట్ సైన్ ఏ, కాస్ ఏ అండ్ టాన్ ఏ. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ కనుక్కోవాలి. విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ ఆపోజిట్ సైడ్ ఏంటిది? ఇది 15 centimeters ఉంది. విత్ రెస్పెక్ట్ టు యాంగిల్ ఏ అడ్జసెంట్ సైడ్ ఏంటి? 8 centimeters. ఓకే, సో సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ అంట 15, హైపోటెనస్ అంట 17. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15/17. నెక్స్ట్ది కాస్ ఏ. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు adjacent by hypotenuse is equal to adjacent ఎంత 8 divided by hypotenuse ఎంత 17. ఓకే, నెక్స్ట్ది tan A. tan A is equal to opposite side by adjacent side. ఇది రైట్ యాంగిల్, ఆపోజిట్ సైడ్ బై adjacent side 15/8. ఓకేనా? సో సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ కనుక్కున్నాం. ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ పీక్యూఆర్ అనే ట్రయాంగిల్కి సైడ్స్ పీక్యూ ఎంత ఉందంటే 7 ఉంది, పిఆర్ ఎంత ఉందంటే 25 centimeters ఉంది. యాంగిల్ క్యూ అనేది 90 degrees అంట. ఇట్లాంటప్పుడు tan P మైనస్ tan R అనేది వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకున్నప్పుడు మనకి ఏం చెప్పారు అంటే యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అంటే ఇక్కడ 90 degrees దగ్గర క్యూ ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ది పిఆర్ ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 7 centimeters అని చెప్పేసి ఇచ్చారు, 7 centimeters. అండ్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 25 centimeters. ఇప్పుడు మనకి 2 sides తెలిస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో థర్డ్ సైడ్ కనుక్కోవచ్చుగా పైథాగరస్ థియరమ్ని బట్టి. దీని వాల్యూ ఎక్స్ అనుకుంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే 25 square ఈజ్ ఈక్వల్ టు 7 square ప్లస్ ఎక్స్ స్క్వేర్. 25 square అంటే ఎంత? 625. 7 square అంటే 49 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625 minus 49. 6, 7, 576. 4 4s are 16, లాస్ట్లో 6 వచ్చేది కాబట్టి 24 square ఎంతో చూద్దాం. 4 4s are 16, 4 2s are 8, 9, 2 4s are 8, 2 2s are 4, 6, 17, 576. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 square. ఓకే, ఈ స్క్వేర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24 అనేది వస్తుంది. సో ఈ లెంత్ ఎంత? 24 centimeters. ఓకే, ఇప్పుడు 3 sides వచ్చినాయి. ఇప్పుడు మనకి ఈ tan P tan R కనుక్కోవడం ఈజీ అయిపోయింది కదా. tan P అంటే ఎంత? ఈ యాంగిల్ని బట్టి ఆపోజిట్ సైడ్ ఏంటిది? ఇది ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్.
సో ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. tan పీకి ఆపోజిట్ సైడ్ ఏంటి 24 సెంటీమీటర్స్, 24 అడ్జసెంట్ సైడ్ అంతా 7 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇది tan r ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆర్కి ఆపోజిట్ సైడ్ ఏంటి 7 సెంటీమీటర్స్, అడ్జసెంట్ సైడ్ ఏంటి 24 సెంటీమీటర్స్. సో 7/24. మనల్ని ఏం అడిగారు, tan p మైనస్ tan r అంటే 24/7 మైనస్ 7/24. ఓకే, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం, 24 హోల్ స్క్వేర్, ఈ 24 ఇటు వెళ్ళిద్ది, ఎల్సిఎం కడతాం కదా, ఏమొస్తుంది 7 ఇంటూ 24 అంటే ఇంటూ 24తో పైన కింద మల్టిప్లై చేస్తాం. ఇక్కడేమో ఇంటూ 7తో పైన కింద మల్టిప్లై చేస్తాం. అర్థమవుతుంది కదా. అప్పుడు ఇక్కడేమో 24తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం, అప్పుడు 7 ఇంటూ 24 డినామినేటర్లో వస్తుంది. ఇక్కడేమో ఇంటూ 7తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం, అప్పుడు 7 ఇంటూ 24 డినామినేటర్లో వస్తుంది. సో ఎల్సిఎం మనకి 7 ఇంటూ 24 వస్తుంది. ఇక్కడేమో 24 స్క్వేర్ ఉంటుంది, ఇక్కడేమో 7 స్క్వేర్ ఉంటుంది. 24 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్, 24 స్క్వేర్ అంటే 576 మైనస్ 7 స్క్వేర్ అంటే 49. 6, 16, 7, 2, 527 డివైడెడ్ బై 24 ఇంటూ 7. 7 2s are 14, 15, 16, 168. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయొచ్చేమో చూసుకొని సింప్లిఫై చేయండి. ప్రాసెస్ మాత్రం ఎట్లా చేయాలి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి విత్ రైట్ యాంగిల్ ఎట్ బి. అంటే మన దగ్గర ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, బి అనే దాని దగ్గర రైట్ యాంగిల్ అనేది ఉంది. సో ఈ రైట్ యాంగిల్ దగ్గర బి అని రిప్రజెంట్ చేసాం. మన ట్రయాంగిల్ నేమ్ ఏబిసి కాబట్టి ఏబిసి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ యాంగిల్ వాళ్ళు ఇస్తే అది అక్కడ పాయింట్అవుట్ చేసుకోవాలి. ఓకే, ఇన్ విచ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్స్. అంటే ఇప్పుడు మనం ఏ ట్రయాంగిల్ తీసుకున్నా ఇప్పుడు యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం, యాంగిల్ బీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ బీతో రిప్రజెంట్ చేస్తాం, యాంగిల్ సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ సితో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. వీళ్ళు ఈ నేమింగ్తో ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్స్ అంటే ఈ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్స్ అంట. బి ఈజ్ ఈక్వల్ టు 25 యూనిట్స్. ఓకే, సి వాల్యూ వాళ్ళు ఇవ్వలేదు, కానీ యాంగిల్ బిఏసి అంటే బిఏసి ఈ యాంగిల్ తీటా అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు కాస్ తీటా టాన్ తీటా మనం కనుక్కోవాలి. ఓకే, మనకి 2 సైడ్స్ వాల్యూసే ఉన్నాయి, థర్డ్ సైడ్ వాల్యూ తెలియదు. కానీ మనకి పైథాగరస్ థీరం తెలుసు కదా, దాన్ని బట్టి చేస్తే మనకి ఈ వాల్యూ ఎంతో వస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను. మనకేం తెలుసు, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. 25 స్క్వేర్ అంటే 625, 24 స్క్వేర్ అంటే 576 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 625 మైనస్ 576. $625 మైనస్ 576 ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే 49 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 49ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అనేది వస్తుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 అంటే ఈ లెంత్ 7. ఇప్పుడు మనకేం అడిగారు, కాస్ తీటా కనుక్కోమన్నారు. కాస్ తీటా అంటే adjacent side by hypotenuse side. So cos theta is equal to 7/7/25. నెక్స్ట్ ఇది tan theta. tan theta అంటే ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్. ఆపోజిట్ సైడ్ 24, adjacent సైడ్ 7. ఇట్లా మనం cos theta tan theta కనుక్కున్నాం. ఓకే,
ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13 ఇచ్చారు, దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ టాన్ ఏ అని అడిగారు. ఓకేనా. కాస్ ఏ అంటే ఏంటి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు adjacent side by cos A is equal to adjacent side by hypotenuse side. అంటే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం, యాంగిల్ ఏ ఉంది. ఓకే, యాంగిల్ ఏ ఉంది, ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇదేమో హైపోటెనస్ సైడ్. ఇంతవరకు మనకు తెలుసు. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 12/13 అని ఇచ్చారు. అడ్జసెంట్ సైడ్ 12 తీసుకుని హైపోటెనస్ సైడ్ 13 తీసుకుందాం. ఓకే, అడ్జసెంట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 12, హైపోటెనస్ అంతా 13. ఓకే, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ కనుక్కుంటే మనం మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కనుక్కోవచ్చు. సో మనకి పైథాగరస్ థీరం తెలుసు కదా, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ సైడ్ మనకు తెలియదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుంటున్నాను. హైపోటెనస్ ఎంత 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ 12 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, 13 స్క్వేర్ అంతా 169, 12 స్క్వేర్ 144 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఈ 144 నీటి తీసుకొస్తే 169 మైనస్ 144 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 169 మైనస్ 144, 9 మైనస్ 4 5, 6 మైనస్ 4 2, 1 మైనస్ 1 0. సో 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి ఆపోజిట్ సైడ్ లెంత్ ఎంత 5. ఓకే, సో మనకి 3 సైడ్స్ వచ్చినాయి కాబట్టి మనం మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కనుక్కోవచ్చు. మనల్ని సైన్ ఏ టాన్ ఏ కనుక్కోమన్నారు. సైన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంతా 5 డివైడెడ్ బై హైపోటెనస్ అంటే 13, 5/13. ఓకే, నెక్స్ట్ది టాన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత 5, అడ్జసెంట్ సైడ్ ఎంత 12. సో 5/12. ఇట్లా మనం 2 సైడ్స్ ఇస్తే మిగతా సైడ్ కనుక్కొని మనం ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కనుక్కోవచ్చు. ఓకేనా, ఈ ప్రాసెస్ బట్టి మీకు అర్థమైంది కదా. ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం ఇంకొకటి చూద్దాం. ఇది తీటా అనుకోండి, ఒక సైడ్ ఏమో 5, ఇంకో సైడ్ ఏమో 6. ఓకే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కనుక్కోండి. ఓకేనా, దీనికి సైన్ కాస్ టాన్, సైన్ కాస్ టాన్ అనుకోండి చాలు. ఓకేనా, సైన్ కాస్ టాన్. ఓకే, ఇది మీ క్వశ్చన్. ఈ వీడియో మీకు అర్థమైంది, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.